దర్యాప్తులో మరో ముగ్గురి ప్రమేయం కూడా ఉన్నట్లు బయటపడటంతో నిందితుల సంఖ్య 5కు చేరింది. ఈ కేసులో చక్రధర్ గౌడ్ను బెదిరించిన వంశీకృష్ణ, అతనికి సహకరించిన సంతోష్ కుమార్, పరశురాములను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ నెల 28 వరకు వారికి రిమాండ్ విధించింది కోర్టు. హరీష్ రావు తన ఫోన్ను ట్యాప్ చేసి కొందరు బెదిరింపులకు పాల్పడ్డారని గతేడాది సిద్దిపేటకు చెందిన వ్యాపారి చక్రధర్ గౌడ్ పంచాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరో కొత్త విషయాన్ని గుర్తించారు. సిద్దిపేటకు చెందిన వంశీకృష్ణ కొంతకాలం నల్గొండ జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్గా పనిచేశాడు. అక్కడ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు అతడిని విధుల నుంచి తొలగించారు. దీంతో అతడు 2023 జూన్లో హరీష్ రావు పేషీలో ఉద్యోగిగా చేరి డిసెంబర్ వరకు పనిచేశాడు. అక్కడ పనిచేసే సమయంలోనే సిద్దిపేటలోని భవానీ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు సంతోష్ కుమార్ కారు డ్రైవర్ పరశురాములు సాయంతో మరణించిన రైతు గుర్తింపు కార్డును ఉపయోగించి సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ మొబైల్ నెంబర్ను ఉపయోగించి ఎన్నో అక్రమ కార్యకలాపాలు పాల్పడ్డాడు. చక్రధర్ గౌడ్ను కూడా అదే నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ ద్వారా బెదిరించారు, డబ్బులు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్న వాట్సాప్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు వంశీకృష్ణ ముఠా సాగించిన ఆగడాలు గుర్తించారు. ఈ మొబైల్ నెంబర్ ఉపయోగించి నకిలీ బిల్లుల ద్వారా ఆరోగ్యశ్రీ నిధులను పక్కదారి పట్టించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు కస్టడీకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చూస్తూ ఉన్నాము. ఇంకా నిందితులను ఇంకా కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రజెంట్ ఏంటి విచారణలో ఏం తేలింది, అసలు ఎలా ఉండబోతుంది? పంజాగుట్ట పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులని అరెస్ట్ చేయడం జరిగింది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు వీరు ముగ్గురు కూడా సిద్దిపేటకు చెందినవారు. ఒక చనిపోయిన రైతు సిమ్ కార్డ్ పేరు మీద సిమ్ కార్డు తీసుకొని ఆ సిమ్ కార్డు ద్వారానే చక్రధర్ గౌడ్కి ఫోన్లు చేసి నీపై కేసు నమోదు కాబోతుంది, కాబట్టి మేము అడిగినంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒకసారి 30 లక్షలు, ఒకసారి 40 లక్షలు ఇలా బెదిరింపులకు పాల్పడి డబ్బులకు వసూలు చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా హరీష్ రావుకి సంబంధించి అత్యంత సన్నిహితంగా వంశీకృష్ణ ఉన్నాడు. ఆయన ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు సమయంలో కూడా ఆరోగ్యశ్రీలో ఆరోగ్య శాఖలో కీలకంగా పనిచేసిన వంశీకృష్ణ అనేక అక్రమాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే చక్రధర్ గౌడ్ని హరీష్ రావుతో పాటు ఇటు రాధాకిషన్ రావుని కూడా ఈ కేసులో A1, A2గా చేర్చడం జరిగింది. వారు హైకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి అందులో కేసు నడుస్తుంది కాబట్టి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. కాబట్టి ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుంది. వారి ప్రమేయం కూడా ఉన్నట్టు ఖచ్చితంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దశగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఎందుకంటే రాధాకిషన్ రావే చక్రధర్ గౌడ్ ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు, ఆయన స్నేహితులకు సంబంధించిన ఫోన్స్ ట్యాపింగ్ చేసి నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి నీ పైన కేసు నమోదు కాబోతుంది, మేము అడిగినంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా వంశీకృష్ణ అనేక సార్లు బెదిరింపులకు పాల్పడినట్టు చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపైనే పోలీసులు కీలక ఆధారాలు సేకరించి ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తే వంశీకృష్ణతో పాటు పరశురాములు, సంతోష్ కుమార్ వీరు ముగ్గురు కలిసి చక్రధర్ గౌడ్ని బెదిరించినట్టు పోలీసులు నిర్ధారించారు. కాబట్టి వారి ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్కి తరలించారు. ఇక హరీష్ రావుకి, రాధాకిషన్ రావుకి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసి ఈ కేసులో విచారణకు పిలుస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఈ కేసులో ఉందనే దానిపైన విచారణ చేస్తున్నామని చెప్పేసి కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో చక్రధర్ గౌడ్పై అనేక బెదిరింపులకు పాల్పడి ఆయన సిద్దిపేటలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి అతనికి సంబంధించి అక్కడ ప్రచారం కానీ అతనికి సంబంధించిన సేవలు కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో ఎలాగైనా చక్రధర్ గౌడ్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆయన ఫోన్ని
ట్యాపింగ్ చేసి రాధాకిషన్ రావు ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు సమయంలోనే కొన్ని ఆధారాలు కూడా ఆయన సేకరించి పోలీసులకు అందించడం జరిగింది. వాటితో పాటు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్లో అనేక ఆధారాలు సేకరించి ఈ ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులుగా పోలీసులు చేర్చారు. A1గా హరీష్ రావు, A2గా రాధాకిషన్ రావు, A3గా వంశీకృష్ణ, A4గా పరశురాములు, అదేవిధంగా A5గా సంతోష్ కుమార్, వీరు 5గురు కూడా నిందితులుగా ఉన్నారు. ఇంకా ఎవరెవరి ప్రమేయం ఈ కేసులో ఉందనే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు వంశీకృష్ణను, పరశురాముల్ని, అదేవిధంగా సంతోష్ కుమార్ని ముగ్గురిని కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తే కేసులో మరిన్ని విషయాలు కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. రేపు నాంపల్లి కోర్టులో నిందితులను కస్టడీ కోరుతూ పంజగుట్ట పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి చక్రధర్ గౌడ్ కూడా వీరి ముగ్గురితో పాటు ఇంకా చాలామంది తనను వేధింపులకు పాల్పడ్డారు. వీరితో పాటు మెయిన్గా హరీష్ రావు, రాధాకిషన్ రావుని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే తనను ముప్పతిప్పలు పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేశారు, అక్రమ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించారు, చేయని తప్పులకు కూడా నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. కాబట్టి మొత్తం ఫిర్యాదుదారునికి సంబంధించిన సాక్ష్యాలతో పాటు పోలీసులు కూడా ఈ కేసులో అనేక సాక్ష్యాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఆధారాలు కూడా టెక్నికల్ ఆధారాలతో పాటు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించే ఈ ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.